కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 ఏళ్లు కాకముందే ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను చూసి ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పాలనను చూసి విసిగి వేసారిన విద్యావంతులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరుతున్నారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కరీంనగర్కు చెందిన డాక్టర్ దంపతులు రోహిత్ రెడ్డి, గౌతమి రెడ్డి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి 2 ఏళ్ల నుంచి చూస్తున్న పాలనకు నక్కకు నాగలోగానికి ఉన్న తేడా ఉందన్నారు డాక్టర్ గౌతమి రెడ్డి. 2014కు ముందు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ తిరోగమిస్తుందన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం బీఆర్ఎస్ అని, అందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు చెప్పారు. విద్యావంతులు, వివేకవంతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాకముందు పరిస్థితులు ఎలా ఉండేదో ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఐడియా ఉండుంటుంది. అప్పుడు కరెంట్ సరిగా లేకుండే, వాటర్ సరిగా లేకుండే, అండ్ రైతులకి చాలా కష్టం ఉండే, అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా అంత డెవలప్ లేకుండే, అండ్ ఉమెన్ సేఫ్టీ ఎవ్రీథింగ్ అన్నిట్లలో కూడా మన స్టేట్ కొంచెం వెనకాలనే ఉండే. కానీ అవన్నిటినీ కూడా మనం తెచ్చుకోవాలి అన్న పట్టుదలతో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి చాలా సంవత్సరాలు ఆ ఉద్యమంలో పోరాడి చివరికి మన తెలంగాణను అంటే భారతదేశ చిత్రపటంలో లేని మన తెలంగాణను తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసింది మన కేసీఆర్ గారు. ఎస్పెషల్లీ మన కరీంనగర్ని చూసుకుంటే లాస్ట్ 10-12 సంవత్సరాల్లో ఉన్న అభివృద్ధి ఎక్కడ, లాస్ట్ 21 నెలలలో ఉన్న అభివృద్ధి ఎక్కడ అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఇంతవరకు ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి కూడా ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు. అట్లా ఉంది, ఎందుకంటే ఫండ్స్ కూడా రిలీజ్ అవ్వట్లేవు. సో ఇవన్నీ చూసిన తర్వాత అందరు కూడా చదువుకున్న వాళ్ళు కూడా, అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఖచ్చితంగా పాలిటిక్స్లోకి రావాలి. అండ్ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని ఒకసారి అది అందరికీ అర్థం అవుతుంది ఆల్రెడీ. సో అందుకోసమనే నేను బీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నాను.